తెలంగాణ హోంశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. విప్లవకారుడు సింగర్ గద్దర్పై నమోదయ్యున్న పోలీస్ కేసుల్లో యాక్షన్ డ్రాప్ చేయాలని పోలీసులు ఉన్నతాధికారులు నిర్ణయించారు. వేర్వేరు న్యాయస్థానంలో ఆయనపై కేసులు నడుస్తున్న నేపథ్యంలో ఆ కోర్టులకు గద్దర్ డెత్ సర్టిఫికెట్ను సమర్పించాలని నిర్ణయించారు. ఇక గద్దర్పై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని వేర్వేరు పోలీస్ స్టేషన్లో 20 కేసులు, మహారాష్ట్ర, కర్ణాటకతో పాటు ఇతర రాష్ట్రాల్లో 15 కేసులు నమోదయ్యాయి. కర్ణాటక రాష్ట్రంలో మావోయిస్టులు ఓ పోలీస్ స్టేషన్ను పేల్చడానికి కారణం గద్దర్ పాటలే అన్న అభియోగాలు వచ్చాయి. ఈ కేసులో ఎన్ఐఏ ఆయనను అరెస్ట్ చేయడానికి కూడా ప్రయత్నించింది. ఇలా వేర్వేరు పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో వేర్వేరు న్యాయస్థానాల్లో విచారణ కొనసాగుతుంది. ఈ క్రమంలో రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు ఆయనపై నమోదైన కేసులో యాక్షన్ డ్రాప్ చేయాలని నిర్ణయించారు.